భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే తెలంగాణ రాజకీయాలు మాత్రం ఇప్పుడు బొగ్గు బావుల చుట్టూ తిరుగుతున్నాయి. సింగరేణి అక్రమాల ఆరోపణలతో బీఆర్ఎస్ మొదలుపెట్టిన రాజకీయ దాడి కాంగ్రెస్ ను డిఫెన్స్ లోకి నెట్టింది. అదే సమయంలో బీజేపీ కూడా రంగంలోకి దిగటంతో సింగరేణి కోల్ బెల్ట్ ఇప్పుడు 3 ప్రధాన పార్టీల రాజకీయ సమర భూమిగా మారింది. సింగరేణి కోల్ బెల్ట్ తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ప్రాంతం. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో దాదాపు 20 నియోజకవర్గాలపై ఈ ప్రాంత ప్రభావం ఉంటుంది. పారిశ్రామికంగా, రాజకీయంగా, కార్మిక ఉద్యమాల పరంగా సింగరేణికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కోల్ బెల్ట్లోనే బీఆర్ఎస్ తీవ్రంగా దెబ్బతింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పాటైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వరుసగా 2 సార్లు అధికారిక కార్మిక సంఘంగా ఎన్నికల్లో గెలిచినా ఇటీవల జరిగిన గుర్తింపు ఎన్నికల్లో ఓటమి పాలైంది. దీంతో కార్మిక వర్గంలో బీఆర్ఎస్ పట్టు సడలింది అనే విశ్లేషణలు వచ్చాయి. పోగొట్టుకున్న రాజకీయ ఆధిపత్యాన్ని తిరిగి సాధించేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ సింగరేణినే కేంద్రంగా ఎంచుకుంది. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ఎలా జరిగింది, ఆ బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నాయి, ప్రజలకు చూపించాలి అని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆందోళనలకు దిగింది. నిల్వలు ఉన్న బంకర్ను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత సింగరేణి స్కామ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. జిలిటిన్ స్టిక్స్ కొనుగోళ్లు, ఫ్లయాష్ వ్యవహారం, మెడికల్ అన్ఫిట్ నియామకాలు, రాజస్థాన్లోని జైసల్మేర్ విద్యుత్ ప్రాజెక్ట్ సైట్ విజిట్ పేరుతో ముఖ్యమంత్రి బంధువుకు అనుకూలంగా నిబంధనల మార్పులు జరిగాయని మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వరుస ఆరోపణలు చేస్తున్నారు. రామగుండం నుంచి భూపాలపల్లి, కొత్తగూడెం వరకు పర్యటిస్తూ కార్మికులను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైన ఆయన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ దూకుడుతో కాంగ్రెస్ డిఫెన్స్ లో పడింది. వెంటనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, బెల్లంపల్లి సింగరేణి గనుల ప్రాంతాలను సందర్శించారు. మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి అడ్లూరితో కలిసి పరిస్థితులను సమీక్షించారు. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. అవసరమైతే బొగ్గు నిల్వలపై సింగరేణి జనరల్ మేనేజర్తోనే వివరణ ఇప్పిస్తాము అని ప్రకటించారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్ నుంచి ఆశించిన స్థాయిలో కౌంటర్ రాలేదు అన్న అభిప్రాయం సొంత పార్టీ నేతల నుంచే వినిపించడం గమనార్హం. కాంగ్రెస్ వివరణ ఇచ్చిన వెంటనే బీజేపీ కూడా సింగరేణి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంచిర్యాల జిల్లాలోని పలు బొగ్గు గన్లను సందర్శించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ నేతలు బీఆర్ఎస్ హయాంలో సింగరేణి అక్రమాలపై మాట్లాడిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. సింగరేణి అక్రమాలపై నిజంగా దాచాల్సిందేమైనా ఉందా? అయితే తమను గనుల్లోకి ఎందుకు అనుమతించలేదు అని నిలదీశారు. దీంతో సింగరేణి కోల్ బెల్ట్ ఇప్పుడు రాజకీయ పార్టీల యాత్రలకు కేంద్రంగా మారిపోయింది. సింగరేణి చుట్టూ ఇంత రాజకీయ హడావుడికి కారణం దాని వెనుక ఉన్న కార్మికుల ఓటు బ్యాంక్. సుమారు 20 నియోజకవర్గాలపై ప్రభావం చూపే ఈ ప్రాంతంలో పట్టు సాధిస్తే భవిష్యత్తు ఎన్నికల్లో భారీ రాజకీయ లాభం ఉంటుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. నల్ల బంగారానికి కేరాఫ్ గా నిలిచిన ఈ పారిశ్రామిక ప్రాంతంలో సమస్యలు, అక్రమాలు, కుంభకోణాల పేరుతో ప్రజల్లోకి వెళ్తే రాజకీయంగా మైలేజ్ వస్తోంది అన్న లెక్కతోనే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు బొగ్గు నిల్వలు, ఇతర ఆరోపణలపై సింగరేణి యాజమాన్యం నుంచి పూర్తి స్థాయి అధికారిక ఖండన లేకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో బొగ్గు బావులు ఇప్పుడు కేవలం ఉత్పత్తి కేంద్రాలే కాదు, తెలంగాణ రాజకీయాలకు కొత్త ప్రదక్షిణ కేంద్రాలుగా మారిపోయాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.